ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. లగ్నం నుంచి ప్రధానంగా తీసుకోండి, రాశి లగ్నం తెలియని వారు తీసుకోవచ్చు. అయితే ఈ వారం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటాం మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఈ అప్పులు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని. అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో అప్పుగా ఇచ్చేటువంటి విషయాల్లో. ఇంకోటి ఏంటంటే మీకు 12వ స్థానంలో గ్రహణం అయింది కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్స్ విషయం మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో తెలియకుండానే ఏదో ఒక పరిచయం ద్వారా ఏర్పడి ఏ గవర్నమెంట్ పీపుల్ మెడికల్ రంగాల్లో ఉండే వాళ్ళతోనో ఎవరితోనో ఒక బంధువర్గంలో ఉండే వాళ్ళతో ఏర్పడి అనవసరంగా మళ్ళీ అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ధనయోగం ఎక్కువగా మీకు సూచిస్తుంది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి కూడా 23వ తేదీ నుంచి వెళ్ళి 3, 6 అధిపతి అయిన బుధుడు కూడా 6లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు కేతుతో. అందుకని చాలా కేర్గా అప్పులు ఇప్పించడం, మధ్యలో ఉండి ఇప్పించడం కూడా చేయకండి దయచేసి. అలాగే ఈ యొక్క వారం ఎండింగ్లో చంద్రుడు తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అనుకూలంగా చాలా బాగుంది. కాకపోతే మీరు మధ్యవర్తిత్వంగా ఉండే విషయాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసే విషయాల్లో కూడా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 3rd and 6th లాట్ అయినటువంటి బుధుడు కూడా కేతుతో ఉన్నాడు కాబట్టి. ఇక వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు సోమవారాలు లేదా శుక్రవారాలు తొందరగా మీకు కుదురుతాయి. అదేవిధంగా తల్లిగారు లేదా ఏదైనా ఒక స్త్రీ మూలకంగా కూడా మీకు సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదా దూర ప్రాంతం నుంచి సంబంధం రావడం, వచ్చేటువంటి సంబంధం కూడా చాలా అంటే చూడ్డానికి లుక్ వైజ్గా బాగుండేటువంటి సంబంధాలు రావడం, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క అష్టమాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే అష్టమాధిపతి 3లో ఉంటాడో ఇది కొంచెం కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చేంజెస్ చూపిస్తుంది. విదేశాలు వెళ్ళడానికి అనుకూలతను చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే సూర్య భగవాను చూస్తూ గణపతి ఆరాధన, గణపతికి గరికతో ఆరాధన చేయడము, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు పర్టికులర్గా ఈ వారం మొత్తము కూడా ఒకటి లాభంలో జరిగినటువంటి చంద్రగ్రహణం మీకు అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కాకపోతే పంచమంలో జరగనున్నటువంటి సూర్యగ్రహణం మాత్రం మీకు పర్టికులర్గా థింకింగ్, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్తోని ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణం పంచమంలో జరుగుతుంది కాబట్టి అనేటువంటిది పర్టికులర్గా చూపిస్తుంది మీకు ఈ ప్రభావం అనేటువంటిది. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించాలి. మరియు దీంతోపాటు ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది?
ఫైనాన్స్ కారకుడు బుధుడు వెళ్ళి రవికేతులతో కలుస్తున్నాడు. సో ఒక ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త ఈ వారం ఎండింగ్ కాస్త షార్ట్ జర్నీస్ ఉంటాయి. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కూడా బికాజ్ ఆఫ్ ఈ 4వ అధిపతికే వెళ్ళి అక్కడ గ్రహణం పడుతుంది. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, సూర్యగ్రహణం. సో 4వ స్థానాన్ని ప్రాపర్టీ నేర్చుకోవడము, తల్లిగారు ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రాపర్టీ విషయంలోని ఏదైనా కోర్సెస్ చేసుకునేటువంటి విషయాల్లోని ఆభరణాలు కొనుగోలు చేసే ఈ ప్రాపర్టీ స్థిర చర ఆస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ మీకు ఇండికేట్ చేస్తుంది. అలాగే లోన్స్ లభిస్తాయి మీకు ట్రై చేసుకున్నట్లయితే, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొద్దిగా వివాహ సంబంధించినటువంటి విషయంలో బంధువర్గంతో తెలియని ఒక ఘర్షణ, అందులో ముఖ్యంగా రెండో వివాహం చేసుకునేటువంటి వారికి మరింత ఎక్కువ ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఎప్పుడైతే ఈ యొక్క గురువు లగ్నంలో ఉన్నాడో ఇది కొంతవరకు సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క జాబ్ కోసం మాత్రం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, బిజినెస్ లైన్స్లో బాగా కలిసి రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? కేతు, రవి, రాహు, చంద్రగ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లము కూడా తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి రాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. మీకు గ్రహణం దశమ స్థానంలో చంద్రగ్రహణం పట్టింది, చతుర్థ స్థానంలో సూర్యగ్రహణం పట్టబోతుంది. సో ఎప్పుడైతే మీకు దశమంలో చంద్రగ్రహణం పట్టిందో ఇది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. కానీ 4వ స్థానంలో మీకు పట్టబోయే అమావాస్యకు పట్టబోయేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మీకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే కాస్త ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు మానసికమైనటువంటి అనవసరమైన మానసిక స్ట్రెస్ని, హోమ్ లోన్స్ తీసుకునేటువంటి క్రమంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ 6వ అధిపతి లగ్నంలో ఉన్నాడు. 6 అంటే రుణ రోగ శత్రుస్థలం, అనవసరమైన గొడవలు, అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన కోపాలు రావడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం ఎండింగ్లో కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్కి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. ఎనీ ప్రాపర్టీ మీరు తీసుకునేటప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి మీ అంత స్వయంగా మీకు మీరుగా ఏదైనా సంపాదించుకొని ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి? బికాజ్ ఆఫ్ బుధుడు, కేతువు, రవి 4వ స్థానాల్లో ఉంటున్నారు ఈ వారం. కాబట్టి డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోకుండా ఇటువంటివి తీసుకోకండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం బలంగా ఉంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు బలాన్ని ఇస్తున్నాడు సంతానానికి. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కూడా మంచి బలం ఇస్తున్నాడు శుక్రుడు. అంటే క్రియేటివ్గా చేసేటువంటి విషయాలు చాలా బాగా కొనసాగుతూ ఉంటాయి, అంటే త్వరగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పార్ట్నర్స్ని, వీళ్ళు మనకు పార్ట్నర్ అయితే బాగుండు అనుకునేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. దూరపు సంబంధాలు వస్తాయి, వచ్చేటువంటి వారు కూడా మంచి ప్రేమపూర్వకంగా చాలా లవింగ్ పర్సన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 6వ అధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో కొంత ఈ రాశిలో ఉన్నాడో కొంత అనవసరమైనటువంటి ఘర్షణ చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు విదేశీ ధనయోగాలు, విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనం రావడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. ఎందుకంటే దశమంలో మీకు రాహు ఉన్నాడు. సహజంగానే ఆ చంద్రగ్రహం అనేటువంటిది విదేశీ యోగాల్ని, ఉద్యోగ యోగాల్ని ఎక్కువగా ఇస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి, ఎప్పుడు కూడా మీకు ఎక్కడ ఎటువంటి వాటి ద్వారా బాగుందనేటువంటిది. మరియు మీరు చేయవలసిన దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణం, పఠనం ఎక్కువగా చేయండి. మణిద్వీప వర్ణన ఎక్కువగా చదువుకుంటూ ఉండండి, లేకపోతే వినండి. అప్పుడు 4th హౌస్లో ఉండేటువంటి సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు తగ్గుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి మీకు చంద్రగ్రహణం భాగ్యస్థానంలో జరిగింది. దీనివల్ల మీరు కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ 40 రోజుల పాటు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సూర్యగ్రహణం 3వ స్థానంలో కలగబోతుంది. 3లో ఉండేటువంటి సూర్యగ్రహణం చాలా మంచిది. ఎందుకు అంటే చేసే ప్రయత్నాలు ధైర్యంగా చేసి మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే ఈ 2వ అధిపతి వెళ్ళి 3లో ఉంటున్నాడు కాబట్టి మధ్యవర్తిత్వంగా ఉండే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో అనవసరమైన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి
కాకపోతే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనము, గృహము, లేనట్లయితే ఒక స్థలము, ఏదైనా ఒక ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడము, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకునేటువంటి విద్యలు ఇట్లాంటివి వస్తాయి ఇక్కడ శుక్రుడు 4లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 6వ స్థానాధిపతి ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో కర్కాటక నుంచి గురువు, ఇది పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఈ మీకు చెప్పాను కదా, ఇది 3వ స్థానానికి దీంట్లో ఉంది అని. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ రవి, కేతు, బుధులు అక్కడ ఉన్నందుకు అన్నదమ్ముల మధ్యని అక్కచెల్లి మధ్య చిన్న డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా హోమ్ లోన్స్కి బాగా యోగిస్తుంది. ఎందుకంటే 6 అంటే లోన్స్కి కారకుడు. ఈ లోన్స్కి కారకుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. వాహనం సంబంధించినవి హోమ్ లోన్స్ కానీ, ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము దానికి సంబంధించిన లోన్స్ కానీ ఖచ్చితంగా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏదైనా మనీ రావాలనుకుంటే కనుక సూర్యగ్రహణానికి ముందే మీరు ఆ మనీని ఎలాగోలాగ తొందరగా వచ్చేలా చూసుకోండి. లేనట్లయితే మళ్ళీ ఏదో స్ట్రక్కింగ్, ఎందుకంటే సూర్యగ్రహణం పడుతుంది, 2వ అధిపతి మీకు, ధనాధిపతి మీకు. సో ఎప్పుడైతే ధనాధిపతి వెళ్ళి అక్కడ కాంబినేషన్స్లో ఉంటున్నాడో అటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇవి చేయండి. ప్లస్ దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడము, నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహుకేతువుల దగ్గర కూడా దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, మీకు ఈ గ్రహణం ముఖ్యంగా 8వ స్థానంలో చంద్రగ్రహణం కలిగింది. దానివల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు. కాకపోతే మీకు 2వ స్థానంలో సూర్యగ్రహణం కలగబోతుంది. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉందా, ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి ఫైనాన్స్ విషయంలో మీకు చెప్పకుండా ఏదో చేసి తర్వాత అయ్యో ఇలా పోయి అని చెప్పుకోవడం ఇట్లాంటివి వింటారు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3వ అధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో 3వ స్థానంలో ఉన్నందుకు గతంలో ఏర్పడినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, ముఖ్యంగా అక్కచెల్లెలతో క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా కూడా సూర్యగ్రహణం 2వ స్థానంలో రాబోతుంది కాబట్టి మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం చాలా 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 కేర్గా ఉండండి. అలాగే కాస్త ఏదైనా గృహము, వాహనము, ముఖ్యంగా ఖాళీ స్థలాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ లాభాధిపతి, చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు, మంచిదే, దానివల్ల కొంతవరకు భూలాభాలు వస్తాయి. కానీ ఈ భూలాభాలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైతే కుజుడు కోణంలో ఉన్నాడో ఈ యొక్క శనికి, ఈ ఇచ్చే క్రమంలో ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా డబ్బులు కడతాము, ఎందుకంటే భూతత్వ రాశులకు వెళ్ళి ఆ రవి, కేతువులు ఉంటున్నారు కాబట్టి అది భూతత్వ రాశి. ఎవరికైనా మనీ సరే వాటి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా అని మనీ కట్టి దాని తర్వాత వాళ్ళు చేయను అని, లేకపోతే ఇంకోటి ఏదో షరతులు పెట్టి మాకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు కావాలి, ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఆ పర్సన్స్ ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేటువంటిది కొంచెం చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ 4వ అధిపతి లాభంలో ఉన్నందుకు, శత్రుక్షేత్రంలో ఉన్నందుకు, ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశాల్లోని, ప్రాపర్టీ మీద అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాల దగ్గర దాకా వచ్చి మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు అనుకూలత అయితే ఉంది, లేదని కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్య భగవాను చూస్తూ సూర్యుల్లోనే గణపతి ఉన్నాడు అనేటువంటి భావంతో అర్ఘ్యం వదలడం, ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, మీకు సప్తమంలో చంద్రగ్రహణం జరుగుతూ రాశిలో సూర్యగ్రహణం జరుగుతుంది. అంటే దీనివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, పొరపాటును కూడా తొందరపాటు పడి వివాహ నిర్ణయాలు అసలు తీసుకోకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా తొందరపడి పార్ట్నర్షిప్స్ మీరు వెళ్ళడమో లేదా వేరే వాళ్ళని పార్ట్నర్గా మీ యొక్క బిజినెస్లోకి తీసుకోవడం చేయకండి. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాస్ అట్లాంటి వాటిల్లో మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లగ్న సప్తమాల్లో జరుగుతుంది. రాశికి అండ్ సప్తమ స్థానంలో ఉండే స్థానాల్లో జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నో నీడ్ టు వరీ. అదేవిధంగా ఈ వారం ఎండింగ్లో
ఈ ఫుడ్ రిలేటెడ్, లిక్విడ్స్ రిలేటెడ్, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది వాటర్స్ అమ్ముతుంటారు, లేనట్లయితే కూల్ డ్రింక్స్ అమ్ముతుంటారు, ఆర్ ఎనీ టూరిజం డిపార్ట్మెంట్, ఇట్లాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చక్కగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ మూలంగా అనవసరమైన గొడవలు ఇట్లాంటివి చూపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మూలంగా లేదా కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ వాటిలో ఉండేటువంటి వారికి, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి మీ మూలంగా ధనయోగం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మూలంగా మరింత ధనయోగం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో శుక్రుడు ఉంటూ చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ ఏంటంటే, చతుర్థం అంటే గృహము, వాహనము. అతను ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటూ 2లో శుక్రుడు ఉంటాడో, ఇది ఒక కాంబినేషన్, ఇది ఒక మంచి యోగంగా చెప్తారు. అంటే భూమూలంగా ధనయోగం వచ్చేటువంటి సమయంగా చెప్తారు. అలాగే కాస్త ఫ్రెండ్స్, లవ్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇందాకైతే ఎలాగో చెప్పాను, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది. మరియు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో దశమాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చి ఈ యొక్క గ్రహణ సంబంధించిన దాంట్లో ఆయన వచ్చి కనెక్ట్ అయ్యాడో, ఇది పర్టికులర్గా చూపించేది ఏమిటంటే, మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో మధ్యవర్తి మాట విని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి అస్సలు చేయకండి. మీకు వీలైతే మన్యసూక్తి పారాయణం చేయండి. మన్యసూక్త పారాయణము అంటారు, అది ఎక్కువగా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, ఆంజనేయ స్వామి ఆలయాలకి, శక్తిదేవత ఆలయాలకు వెళ్ళండి, అన్ని విధాల బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి మీకు కనుక చూసుకున్నట్లయితే మీకు 18వ తేదీ ఏదైతే ఉందో చంద్రగ్రహణం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు సూర్యగ్రహణం జరగనుంది 12వ స్థానంలో. మీకు 6వ స్థానంలో జరిగినటువంటి చంద్రగ్రహణం అన్ని విషయాల్లోని సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి, ధైర్యంగా వెళ్ళడానికి, పోటీ పరీక్షల్లో సక్సెస్ అవ్వడానికి చూపిస్తుంది. కానీ 12వ స్థానంలో ఉండేటువంటి సూర్యగ్రహణం, జరగబోయే సూర్యగ్రహణం అమావాస్యకి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. కాకపోతే లగ్నంలో శుక్రుడు వచ్చి కూర్చున్నందుకు కాస్త ప్లెజెంట్నెస్ అనేటువంటిది పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ యొక్క మనీని ఏదైనా ల్యాండ్స్ లేదా ఎక్కడైనా ఉద్యోగం కోసం ఎవరో ఉద్యోగం ఇప్పిస్తాను అంటే అటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మీ 2వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు, బట్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంది. 12లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, కానీ ద్వితీయంలో ఒక గ్రహం లేదు, గురువు దృష్టి మాత్రం ఉంది, అది కొంతవరకు సేవ్ చేస్తుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళకండి. కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కొంచెం తల్లిగారితోని లేదా లేనట్లయితే తల్లి సమాన వాళ్ళతోని కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఏదైనా గృహం కట్టేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు ఎక్కడికైనా వేరే షిఫ్ట్ అవ్వడం, కొంత దూరం అవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే, నేను ఈ మధ్య అది చూస్తున్నా, ఒక 10-15 ఏళ్ళ నుంచి కూడా ఇద్దరు కలిసి ఉన్నటువంటి వారు చిన్న కారణం పెట్టుకొని డివోర్స్ అయిపోవడం, విడాకులు తీసుకుంటుంటారు. ఎందుకంటే అది ముఖ్యంగా వాళ్ళకి 12వ స్థానం కనుక యాక్టివ్ అయిందనుకోండి, వాళ్ళకి అటువంటి నిర్ణయాలు, అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు 12వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి తొందరపాటు పడి జీవిత భాగస్వామితో విడిపోవాలి, ఇది కాకపోతే ఇంకోటి ఏముందిలే, ఇంకోటి చూసుకుందాంలే అనేటువంటి నిర్ణయాలు మాత్రం పొరపాటును కూడా తీసుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లగ్నం వారికి ముఖ్యంగా, అంటే ఈ తులా లగ్నం వారు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ, అందులో ప్రధానంగా మీరు ఈ యొక్క వారం ఆఖరిలో ఉద్యోగాల కోసం కనుక ఇతర ప్రదేశాలకు వెళ్ళి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. స్వామివారికి, అంటే ఆంజనేయ స్వామికి గారెల దండని సమర్పించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే సూర్యుడిని, గణపతిని, విష్ణువుని ఒకసారి తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే కుజుడున్నాడో అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉంటూ మీకు 12వ స్థానంలో శుక్రుడు ఉండడము, అండ్ ఇప్పుడు మీకు గతంలో జరిగినటువంటి గ్రహణం పంచమ స్థానంలో జరిగింది. అంటే పంచమం అనేటువంటిది ఫ్రెండ్స్ని, గర్భ సంబంధించినటువంటి విషయాల్ని, క్రియేటివ్ రిలేటెడ్ విషయాలను చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో ఫ్రెండ్స్తో కానీ, ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ కానీ ఒక 40 డేస్ వరకు జాగ్రత్తగా ఉండాలి, చంద్రగ్రహణం జరిగిన 40 డేస్ వరకు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీకు రాబోయేది సూర్యగ్రహణం రాబోతుంది. కాబట్టి ఏమిటంటే సూర్యగ్రహణం ఎప్పుడు కూడా ఏమిటి,
మీకు లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఈసారి మీరు అనేకమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. అది గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేనట్లయితే రకరకాల మార్గాల ద్వారా కావచ్చు. సూర్యగ్రహణం అనేటువంటిది మీకు ఒక మంచి యోగాన్ని ఇవ్వనుంది. అదేవిధంగా ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మీకు మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా లేనట్ల పార్ట్నర్షిప్స్ ద్వారా విదేశాల ద్వారా ధనయోగం బలంగా ఉంది. మంచి గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇక మాట్లాడుకునే ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అయితే కొంత జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. ప్లేస్ మారేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది. బికాజ్ ఆఫ్ ఈ యొక్క లగ్నాధిపతి 3వ స్థానాన్ని చూస్తున్నాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా 3లోకి దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎవరితోనైనా వాగ్వివాదాలు చేసేటప్పుడు, వాదన చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ అధిపతి 8లో ఉండడం కూడా ఒక రకంగా మంచిదే. అంటే ఎలాంటి వాటికి మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి రుణం ఏదైనా కొంతవరకు మాఫీ అవ్వడానికి, సరే ఇంత కట్టలేకపోతే ఇంత కట్టు అనేటువంటి దానికి కొంతవరకు అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బికాజ్ ఆఫ్ మీకు పంచమాధిపతి ప్రేమకారకుడైనటువంటి గురువు సప్తమంలో ఉంటున్నాడు. అదేవిధంగా సప్తమాధిపతి తన ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ మీరు ఇష్టపడిన వారిని ఎవరైతే వివాహం చేసుకుందాం అనుకుంటారో ఆ యొక్క వివాహం సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయి. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బికాజ్ ఆఫ్ మీ 10th లార్డ్ ఎవరైతే రవి ఉన్నాడో ఆయన కేతువుతో కలిసి ఉన్నాడు. ప్లస్ అక్కడ బుధుడు కూడా వచ్చాడు. అంటే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు అనేటువంటి చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ, ఓం మహాగణాధిపతయ అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి మీకు 18వ తేదీ చంద్రగ్రహణం జరిగింది. దాని యొక్క ప్రభావం ప్రాపర్టీస్ మీద, తల్లిగారి మీద, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంత మానసికంగా మనసు మీద ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి ఈ 40 డేస్ కూడా ఇటువంటి విషయాల్లో ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేనట్లయితే ఏదైనా కోర్స్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక సూర్యగ్రహణం దశమంలో జరగబోతుంది మీకు అమావాస్యకి, రాబోయే అమావాస్యకి. ఎప్పుడైతే అమావాస్య నాడు మీకు సూర్యగ్రహణం జరగబోతుందో అది పర్టికులర్గా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేటువంటి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి తెలియని దశమంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో తెలియని వైరాగ్యం, అబ్బా నాకు ఇప్పుడు ఏం వద్దులే, నేను అందులోకి ఏం వెళ్ళనులే అనేటువంటి ఒక తెలియని వైరాగ్యం, ఒక తెలియని చిన్నతనం, చిన్నపిల్లలతనాన్ని ఇస్తూ ఉంటుంది అది. ఎందుకంటే చిత్ర విచిత్ర గ్రహం అంటారు కేతువుని. కాబట్టి ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో చేసేటువంటి సేల్స్, ఆన్లైన్లో చేసేటువంటి వాటి ద్వారా కొంత మీకు ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే రావాల్సినటువంటి ధనం కాస్త స్లోగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు పర్టికులర్గా లాభస్థానంలో ఉంటాడో వివాహ జీవిత సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రాపర్టీస్, వెహికల్స్ లేదా ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అనుకునేటువంటి విషయాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఈ పంచమాధిపతి కుజుడు శత్రుక్షేత్రంలో సప్తమంలో ఉన్నాడు. అది అక్కడ ఉండడమే కాకుండా దానికి ఆ కుజుడు ఉన్నటువంటి కుజుడు అక్కడి నుంచి ఇంకొక డియోల్ సైన్లో కన్యలో ఉన్నటువంటి కేతువుని చూస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే అంతా ఫైట్ చేసి లాస్ట్లో సరే నాకేం వద్దులే అనేటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో చూడండి, ఒక్కోసారి మనకి ఈ కాంబినేషన్స్లో ఏమవుతుంటుందంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడో బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేటువంటి వారికి, అందానికి సంబంధించిన లేనట్లయితే చూడండి కొంతమంది ఈ బుటిక్స్ పెట్టుకుంటూ ఉంటారు, వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపారాలు చాలా చక్కగా సాగుతాయి. బికాజ్ ఆఫ్ లాభంలో శుక్రుడు ఉన్నందుకు, ముఖ్యంగా ధనులగ్నం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 3వ స్థానంలో గ్రహణం జరిగింది 18వ తేదీ. సో 3లో కలిగినటువంటి గ్రహణం మీకు పరాక్రమము, ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి అనుకూలిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు జరగబోయే నెక్స్ట్ సూర్యగ్రహణం భాగ్యస్థానంలో జరుగుతుంది. అంటే ఏమిటి, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో, తండ్రి గారికి సంబంధించిన విషయంలో ఎవరికైనా పితృదోషాలు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి ఆ దోషం ఉండేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. అదే అందులోనే పర్టికులర్గా రుణం లభిస్తుంది మీకు. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఇద్దరికీ కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలోనే ఏదైనా వస్తు వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేసేటువంటి విషయాలకి అనుకూలిస్తుంది చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లోన్స్ లభిస్తాయి. కొంచెం ఆ కొనుగోలు చేసేటువంటి అంశంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎంతైనా కూడా
మీకు చతుర్థాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా మీకు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అంటే జాబ్లో ఉండేటువంటి వారు సెట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాస్త చూడ్డానికి కూడా లుక్ వైజ్గా మంచి ఇది, కాకపోతే కొంత ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి వస్తూ ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలో. బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతుందో ఆ రకంగా ఇప్పుడు దీని ప్రభావం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్, ఆటోమొబైల్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇటువంటి వాటిల్లో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానాల్లో శని వక్రించున్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మీరు చేయవలసింది ఏమిటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేనట్లయితే ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే నామస్మరణ చేయండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడం చేయండి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ అంటే కుంభం వారికి రాశిలో శని సంచారం జరుగుతూ అది 2వ స్థానానికి వెళ్ళాల్సిన శని 12లోకి వెళ్తున్నాడు. ఇది మెయిన్గా మనం చూసుకోవాలి. అయితే 2వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. 2వ స్థానంలో మీకు గ్రహణం పట్టింది అంటే 2కు వెళ్ళవలసిన శని వక్రించి వెనక్కి వచ్చాడు. ఇంకేముంది 2లోకి వెళ్ళిపోతాడులే అనుకునేటువంటి శని. కాబట్టి దీన్ని మనం ఎట్లా చూస్తామంటే 2లోకి వెళ్ళే శని 12లోకి వచ్చినందుకు, 2లో గ్రహణం పట్టినందుకు, పర్టికులర్గా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం 18వ తేదీ నుంచి 40 డేస్ ఉంది కాబట్టి ఈ 40 డేస్ మీరు మనీ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు నెక్స్ట్ పట్టబోయేటువంటి సూర్యగ్రహణం మంచిదే. ఆకస్మికంగా కొన్ని సంఘటనల వల్ల మీకు లాభాలు కలుగుతాయి ఆ సూర్యగ్రహణం వల్ల. అలాగే ఇక్కడ మీకు 3వ స్థానం ఏదైతే ఉందో ఈ 3వ స్థానంలో 3వ స్థానాధిపతి 5మ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే సంతానంతోని సిబ్లింగ్స్తోని అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యుల్లో తల్లిగారితోని లేదా మనీ మ్యాటర్స్ విషయంలోని సిబ్లింగ్స్తో ఏదైనా ఒక ఐడియా అనుకుని అవ్వలేదు అనేటువంటి దాని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గృహాల మూలంగా, స్థలాల మూలంగా, పంట పొలాల మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా 6వ స్థానాధిపతి 6లోకి చంద్రుడు ఉంటున్నాడు కాబట్టి ఇది కొంతవరకు మీకు లోన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది. మంచి గురువులు లభించడము, ఫాదర్కి అంటే మీ యొక్క తండ్రి గారికి కూడా భాగ్యంలో శుక్రుడు ఉన్నందుకు కొన్ని శుభవార్తలు వినడము, ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన శుభకార్యాలు మీ తండ్రి గారు అవి కలగడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే దశమాధిపతి పంచమంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఓవర్ వర్క్, ఓవర్ స్ట్రెస్ ఉంటుంది. అది మీకు తగ్గాలి అంటే మాత్రం శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఉండడం, ఉద్యోగంలో బాగుండడం అనేటువంటిది జరుగుతుంది. మీనలగ్నము మీనరాశి, మీనం వారికి మీకు రాశిలో గ్రహణం జరిగింది 18వ తేదీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన నెగిటివ్ థింకింగ్ చేయొద్దని చెప్పాను. ఇప్పుడు మీకు సప్తమంలో గ్రహణం జరుగుతుంది అంటే ఏమిటి, మీనం వారు కానీ కన్యా రాశి వారు కానీ ఇద్దరు కూడా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయాలు చాలా కేర్గా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అలాగే కొద్దిగా ఎవరికైనా గవర్నమెంట్ పీపుల్కి లేదా ఆదివారాలు లేదా మంగళవారాలు మనీ ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే లగ్నంలో చంద్రగ్రహణం జరిగిందో కాస్త ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. తెలియని భయాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి దీనివల్ల. కాబట్టి మీరు దుర్గానామం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. అదేవిధంగా మీకు చతుర్థాధిపతి ఎప్పుడైతే 7మ స్థానంలో ఉన్నాడో మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాలి. ఎనీ ప్రాపర్టీ తీసుకునే విషయంలో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు 6వ అధిపతి అయినటువంటి రవి కేతుతో కలుస్తున్నాడు. దీనివల్ల ఏంటి, సహజంగానే మీనలగ్నం వారు, మీన రాశి వారికి పూర్వజన్మ కర్మ, తండ్రి తరపు బంధువులు లేదా తండ్రికి సంబంధించినటువంటి అంశాలతో మీ లింక్ పడి ఉంటుంది. మీ పూర్వజన్మ కర్మ అనేటువంటి దాని ద్వారానే కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కువగా.
కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీకు ఈ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ఇక వివాహ నిర్ణయాలైతే తొందరపడి తీసుకోవద్దని చెప్పాను. మరియు ఉద్యోగ అవకాశాల్లో మంచి ఉద్యోగం, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ వాటిల్లో కానీ, ఎనీథింగ్ బ్యూటీ, మనీ, ఫైనాన్స్ ఇట్లాంటి వాటిల్లో ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. అంటే ఊహించరు, అబ్బాయి ఇంత మంచి ఉద్యోగం నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటారు. అలా ఆల్ ఆఫ్ సడన్గా, ఎందుకంటే మీ దశమాధిపతి 3లో ఉన్నాడు. 3వ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ ఏంటంటే ఈ రెండు కూడా సడన్గా ఇన్సిడెంట్స్ ఇచ్చేవి. అందుకే దాన్ని మనకి ఆయుష్ స్థానాలు కూడా చెప్తుంటారు 8, 3. అందుకే చూడండి, ఆయుష్ స్థానం అనేది, ఆయుష్ అనేది మనిషికి ఎప్పుడైపోతుందో తెలియదు, అట్లా ఉంటుంటారు. అలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త రావాల్సిన వ్యాపారాల్లో రావాల్సిన లాభాల కోసం కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ పడకండి. కాస్త ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఇన్సూరెన్సెస్ వల్ల కలిగేటువంటి లాభాలు కొన్ని ఉన్నాయి. షేర్ మార్కెట్ ద్వారా కూడా లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ వల్ల కొంతవరకు లాభాలు ఉంటాయి మీకు, మరి డైలీ ట్రేడింగ్ కాకుండా. ఇక మీరు ఈ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉంటూ రవి చంద్ర గ్రహాలు, అంటే రవి చంద్రగ్రహాలు లగ్న సప్తమాల్లో గ్రహణాలను ఏర్పరిచాయి. కాబట్టి మీరు రవి చంద్ర రాహుకేతు గ్రహాల దగ్గర 40 రోజుల పాటు కంటిన్యూ కనుక చేసినట్లయితే అవయోగం అనేటువంటిది పోయి యోగం పడుతుంది. అయితే ఈ 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకు అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు, వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలియదు, నక్షత్రం తెలుస్తుంది, తెలియదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే నవగ్రహాల్లో రవి చంద్ర రాహు కేతు ఈ గ్రహాలు, వీలైతే శని కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసం అని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా మీనరాశుల్లో చంద్రగ్రహణం సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు కేతువు చంద్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదామన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుంది, మీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా లగ్నం బలంగా ఉంది, ఏదైనా సాధించగలడు. ధనభావం బలంగా ఉంది, ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్న స్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ,
మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్‌లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్ అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసొస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్. 2, 5, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలక్కడ. అదేవిధంగా వృత్తా, వ్యాపారమా, ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే బావుంటుందా? ఎప్పుడు చేయాలి? విదేశాలకు వెళ్తే బావుంటుందా? ఇక్కడుంటే బావుంటుందా? అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్స్‌ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మ జాతకంలో ఏ యోగం ఉంది. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అయ్యో! నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది? మీకు ఏ యోగం పట్టింది? యోగం వల్ల మీరు ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్‌గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం. 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యని ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి, ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే, మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్‌లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే, మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఏది ముందుకు కదలిక రావట్లేదండి. కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్‌లు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా నా వల్ల అవ్వట్లేదండి అంటూ ఉంటారు. పర్టికులర్‌గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యా రాశి వారికేమో సూర్యుడు సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు పర్టికులర్‌గా భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనే నామాన్ని కన్యా రాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.